దుర్గాప్రసాద్ గారు అని చెప్పి రికార్డ్ అసిస్టెంట్ తునియాలతో చనిపోయిన విషయం మీ అందరికీ కొంతమంది గుర్తుండే ఉంటుంది. వాళ్ళ అమ్మాయి విశాఖపట్నంలో లలిత్ కుమార్ గారు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తూ ఉన్నారు. సో అతనే మనకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినారు అందరూ కూడా శిరస్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. సో మనమే అందరికన్నా ముందుగా దాన్ని ధరించి సొసైటీలో మార్పుకు మనం నాంది పలుకుదాం. ఎందుకంటే మనం జ్యుడిషియల్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ స్టాఫ్ అంతా కూడా మనమే పాటించకపోతే చట్టాన్ని అమలుపరిచేవాడు చట్టాన్ని మరి గౌరవించాల్సిన వాడు గౌరవించే అవకాశం ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మీ అందరితో ఒక సంతోషకరమైన వార్తను కూడా నేను షేర్ చేసుకుంటాను. మనం పంపించినటువంటి మేడం గారు మెంబర్ సెక్రటరీ గారు ఎమ్మటే 4వ తారీఖున ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో ఒక బ్యానర్స్ తయారు చేసి పంపిస్తారో అని ఇమ్మీడియట్లీ పర్సనల్గా అందరికి చెప్పడం జరిగింది. బ్యానర్స్ మనమే తయారు చేసామది. దానికి మేడం గారు చాలా అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లాని. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ యొక్క అమూల్యమైన అవకాశం సమయాన్ని పిఎల్ఎస్ఏ కొరకు మీ కొరకు వెచ్చించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈ విషయాన్ని తెలియజేయగానే ఆనబుల్ ఫస్ట్ డీజే గారు సార్కి కూడా విజిలెన్స్ పనులు చాలా ఉన్నాయని చెప్పారు. అయినప్పుడు కూడా సారు లేదు సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనుకునంటే సార్ ఎంతో దయతో సరే ఈ ప్రోగ్రామ్కి నేను ఒక 20 నిమిషాలు కేటాయిస్తానని చెప్పి వచ్చారు. సార్తో పాటు ఆనబుల్ అడిషనల్ మిషన్ జడ్జి గారు కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ది విఎల్ఎస్ఏ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది పార్టిసిపెంట్ స్టాఫ్ అండ్ ఆనబుల్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ అన్న. అన్ని చోట్ల అదే ప్రొసీజర్ ఆన్లైన్ జరుగుతుంది. సో ఈ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు కొంతమంది లైసెన్సులు అప్డేట్ కనిపించకపోవడం వల్ల మేము ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ అయినా కానీ మీ బండి సీ బుక్ రాలేదంటే సీ బుక్ ఎక్కడ వెరిఫై చేసుకోవాలి ఏంటి అనేది చెక్ చేసుకుంటారు. సో ఆ సీ బుక్ని ఎలా ప్రింట్ తీసుకుంటారో అలాగే లైసెన్స్ని కూడా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని మీరు జస్టిఫై చేసుకోవచ్చు. మీ లైసెన్స్ ఆన్లైన్లో విజిబిలిటీ కనిపిస్తుందా లేదా. అది కనిపించకపోతే ఆ కన్సర్న్ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మీరు ఎక్కడైతే మీరు లైసెన్స్ రిజిస్టర్ చేసుకున్నారో, ఇప్పుడు కొంతమంది కాకినాడ అడ్రస్ ఉండొచ్చు, కొంతమంది రాజమండ్రి అడ్రస్ ఉండొచ్చు, కొంతమందికి లైసెన్సులు కూడా అంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టు సార్ రికార్డ్స్ అయితే ఒక 15 years వరకే ఉంటాయి. సో ప్రీవియస్ రికార్డ్స్ కొంచెం వెరిఫై చేయడానికి టైం పడుతుంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డ్ ఫౌండ్ అవ్వలేదని చెప్పి మనం చెప్తాం సార్. ఎందుకు డిస్కస్ చేస్తారంటే ఇక్కడ జడ్జెస్ డీల్ విత్ దిస్ ఇష్యూ. మ్యాజిస్ట్రేట్ గారు ఉన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఛార్జ్ షీట్ చేస్తే గుండి కూడా శిక్ష చేస్తే అది ఎంత అన్యాయం. అలాగే మేము ఇన్సూరెన్స్ లైబిలిటీ ఫిక్స్ చేయాల్సింది డ్రైవర్ మీద ఓనర్ మీద డ్రైవ్ చేస్తే ఎంత అన్యాయం. 4 years కూడా నా దగ్గర కనిపించలేదు. సాక్షి వచ్చి మీ ఆర్టీఏ సాక్షి వచ్చి లేదని చెప్తే నేను ఒప్పుకోలేదు. నేను అంతా మాట్లాడితే ఏంటంటే 3 years ఒకసారి ఏదో స్లాట్ ఉంటుంది బ్రాక్ ఫార్వర్డ్ అంట. ఆ 3 years ఇది 4 years ఓల్డ్ దాన్ని బ్రాక్ ఫార్వర్డ్ చేయకపోవటం వల్ల ఇప్పుడు మీరు చేసిన సెర్చ్ చేసినా అది మాకు కనిపించలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జడ్జెస్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నారు. దే డీల్ విత్ ఇన్సూరెన్స్ కేసెస్. ఇది చాలా పెద్ద ఇష్యూ. దాన్ని ఇట్లా విండు వదిలేస్తే చాలా అన్యాయం జరుగుతుంది. దేర్ఫోర్ ఐ యామ్ షేరింగ్. దానికి సొల్యూషన్ ఏం చెప్తారమ్మా? అదే సార్ ఏంటంటే ప్రీవియస్ లైసెన్సులు కూడా అన్ని కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఆ కన్సర్న్ ఆర్టీఓ ఆఫీస్ లో వాళ్ళ దగ్గర ఉంటది ఆఫ్లైన్ రికార్డ్ అన్నది. అది వెరిఫై చేసుకొని మనం మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకొని తీసుకుంటే మనకి సొల్యూషన్ వస్తుంది సార్. ఆ ఒక్క సినారీ అంటే వాళ్ళు కూడా మోస్ట్లీ ఆ డ్రైవర్ కూడా ఏ ఆర్టీఓ ఆఫీస్ లో తీసుకున్నారు అన్నది కన్ఫర్మ్ గా ఐడియా ఉండదు సార్. అది ప్రాబ్లం అవుతుంది. అంత మెయిన్ ఆ రీజన్ వల్ల మనకి ఖచ్చితంగా చెక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సార్. అంతే సార్. సో అందుకే తప్పనిసరిగా అందరూ ఇప్పుడు ఈ మీటింగ్ సంబంధించి అందరూ తప్పకుండా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, అలాగే కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు. హెల్మెట్ కంపల్సరీగా తీసుకోవాలి. మీ దగ్గర ఏమైనా హెల్మెట్ ఉంటే హెల్మెట్ బిల్ చూపించండి అని అడుగుతారు. అందరూ హెల్మెట్ బిల్ తీసుకొచ్చి చూపిస్తారు, రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అది ప్రొసీజర్లో ఒక పార్ట్గా కంపల్సరీగా హెల్మెట్ ఉండాలని చెప్పి మేము కూడా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో హెల్మెట్ కంపల్సరీ అని పెట్టారు. పెట్టినప్పుడు కూడా
హెల్మెట్ బిల్ తీసుకొచ్చి చూపిస్తే దాన్ని ప్రాసెస్ చేసి మాకు ఆన్లైన్లో దాన్ని ఆ హెల్మెట్ బిల్ని ఫోటో తీసి పెడుతున్నారు. సో దాన్ని బట్టి ఓనర్ కంపల్సరీగా హెల్మెట్ తీసుకుంటున్నాడని మనం ఎస్యూమ్ చేసుకొని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఆ బండికి. సో తీసుకున్న హెల్మెట్ ఓకే, 50% మెంబర్స్ హెల్మెట్ తీసుకుంటారు, ఓ 50% తీసుకోరు, 50% హెల్మెట్ తీసుకున్న హెల్మెట్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అంతేనండి, కన్ఫర్మా? 50% హెల్మెట్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి. లేకపోతే బండి వెనకాల దానికి మనం దానికి పెట్టడమో లేకపోతే డిక్కీలో పెట్టడమో ఏదో చేస్తాం. ఖచ్చితంగా మనం అయితే హెల్మెట్ వేసుకోం. ఈ అంటే మెయిన్ సినారియో ఇక్కడ ఏమవుతుందంటే, ఏ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా కానీ హెడ్ ఇంజరీ జరగదు అన్నది మనం చెప్పలేం. యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది అన్నది మనం చెప్పగలమండి? చెప్పలేం. ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు. సో యాక్సిడెంట్ జరిగినప్పుడు అది కారులో నడిపేటప్పుడు కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టాలి. సో ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అంటే మీకు చాలా సినారియోస్ మేము రోజు రోడ్ యాక్సిడెంట్స్ చూసిన వాటిల్లో మేము వెరిఫై చేసిన వాటిల్లో కూడా మెయిన్ రీజన్స్ ఇవే అవుతున్నాయి. పొరపాటున వాళ్ళు బండి డ్రైవ్ చేయడం వల్ల మేజర్ యాక్సిడెంట్స్ని మనం తగ్గించగలిగే పెద్దలు అందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరికీ, తర్వాత సివిలియన్స్ కానీ అందరి అన్ని వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ మీద క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా ట్రాఫిక్ తరఫు నుంచి కూడా సార్ కంటిన్యూగా మేము రెగ్యులర్గా ప్రతి పాయింట్